హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు మీ ముందుకి ఒక చిన్న స్టోరీ 2025 జూలై నాటికి సంబంధించిన వాటి గురించి చెప్తా. ఇది ఒక కంపెనీ. అయితే ఈ కంపెనీ యొక్క వాల్యూమ్స్ అనేవి పెరుగుతున్నాయి. ఆదాయం పెరుగుతుంది. అండ్ అలాగే బాటమ్ లైన్ అయిన ప్రాఫిట్స్, లాభాలు కూడా పెరుగుతున్నాయి. కానీ హఠాత్తుగా ఒక న్యూస్ వినేసరికి ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ అనేది 28% ఆ రోజు క్రాష్ అయిపోవడం చూసాం. నేను మాట్లాడుతుంది ఐఈఎక్స్ కంపెనీ గురించి. ఐఈఎక్స్ కంపెనీ యొక్క బిజినెస్ చాలా బాగున్నప్పటికీ కూడా స్టాక్ మార్కెట్లోని స్టాక్ ప్రైస్ ఎందుకు ఇంతలా క్రాష్ అయింది, అది సరాసరి ఒకే రోజు సిఈఆర్సి మార్కెట్ కప్లింగ్ ఆర్డర్ గురించి తెలిసిన న్యూస్ వల్ల ఇంత భారీగా మార్కెట్ అనేది స్టాక్ మీద ఆ ప్రభావాన్ని చూపించింది. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, గ్రోత్ ఒక తీరులో వెళ్తున్నప్పటికీ కూడా మనం ఇచ్చి కొనుక్కుంటున్న వాల్యుయేషన్, ఎంతకి మనం ఇచ్చి స్టాక్ ప్రైస్ని తీసుకుంటున్నామని ఈ వాల్యుయేషన్స్ ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు ఇటువంటి బబుల్స్ ఇటువంటి చిన్న చిన్న విషయాలు తెలిసినప్పటికీ కూడా మార్కెట్ ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. సో దీనికి తోడు మనం హెచ్యుఎల్ విషయానికి వద్దాం. హెచ్యుఎల్ కంపెనీ చాలా ఫెంటాస్టిక్ కంపెనీ. ఇందులోని తెలిసినంత సమస్యలు కూడా ఏమీ లేవు. కాకపోతే మార్కెట్లోని ఈ కంపెనీ యొక్క గ్రోత్, సేల్స్ యొక్క గ్రోత్ కానీ చూస్తే స్టాగ్నెంట్గా, ఫ్లాట్గా, అలాగే ఒక 6% దాకానే ఉంది. అండ్ అలానే అదే టైంలోని ఈ కంపెనీ యొక్క స్టాక్ వాటి యొక్క ఇన్వెస్టర్స్కి 10% రిటర్న్స్ అనేవి తెచ్చిపెడుతుంది. కాకపోతే ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ ఎంత ఉంటుందని అనుకుంటున్నారు? వచ్చే ఎర్నింగ్స్లోని 45 నుంచి 60 రెట్లు ఎక్కువలోని స్టాక్ ప్రైస్ అనేది ట్రేడ్ అవుతుంది. సో అటువంటి తీరులోని ఎక్కడైతే వాల్యుయేషన్స్ ఉన్న గ్రోత్ని రీజనబుల్గా లోపలికి తీసుకోకుండా అత్యధికమైన వాల్యుయేషన్స్ ఇచ్చేసుకుంటూ మీరు డబ్బులు ఎక్కడెక్కడ ఎక్కువ పెడుతున్నారో కంపెనీస్కి అనే నేపథ్యంలో ఈ వీడియోని తీసుకోవడం జరిగింది. అండ్ 5 కంపెనీస్ యొక్క స్టాక్స్ యొక్క ఫ్యాక్ట్స్ని తీసుకుని మీ ముందుకు రావడం జరిగింది. సో ఎందుకు ఈ 5 కంపెనీస్ కూడా వాల్యుయేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది ఇండస్ట్రీతో పోలిస్తే. కానీ దాని యొక్క ఆదాయం కానీ, వచ్చే లాభాలు కానీ ఇండస్ట్రీతో పాటు పోలిస్తే అంత ఎక్కువ తీరులో అయితే లేవు. సో ఈ కంపెనీస్లోని 5వ కంపెనీని మీరు పేషెంట్గా లాస్ట్ వరకు చూసినట్టయితే అక్కడ అత్యధికమైన, అంటే హైయెస్ట్ తీరులోనే ఆ వాల్యుయేషన్స్ అనేవి జరుగుతాయి. ఎంత అంటే ఆ కంపెనీ ఏదైతే ఇండస్ట్రీలో ఆపరేట్ చేస్తుందో కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 11 రెట్లు ఇండస్ట్రీ యొక్క మొత్తం విలువను కలిపితే అంత ఎక్కువగా ఉంది. సో అటువంటి కంపెనీ ఏంట్రా అని అంటే, మనం ఇంకా ఈ వీడియోని ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోవాలి. సో వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇటువంటి ఇంపార్టెంట్ కంటెంట్ని, పాజిటివ్ సైజ్ మాత్రమే కాకుండా వాల్యుయేషన్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, మీరు ఎక్కడ జాగ్రత్త వహించాలి అనే వీడియోస్తో కూడా వస్తూ ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్మేండి. ఈరోజు మనం చూడబోయే ఈ 5 కంపెనీస్ యొక్క టాపిక్స్ ఏంటి అని అంటే, వాల్యుయేషన్స్ ఎక్కడ ఎక్కువగా ఉందో. కంపెనీ నెంబర్ 1, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ కంపెనీ మనకి చాలా పాపులర్గా తెలిసిందే. సూపర్ మార్కెట్ చైన్కి సంబంధించిన ఈ కంపెనీ మనకి చాలా ఒక మంచి ప్రామిస్ని చేస్తూ ముందుకొచ్చారు. కావాల్సిన అత్యవసరమైన అవసరాలు ఏవైతే రోజువారీ మనం వాడుతూ ఉంటామో వాటిని చాలా నాణ్యమైన ధరలకి మనం ముందుకు తీసుకొస్తామని. అండ్ నేను మాట్లాడేది ఈ ప్రామిస్ చేసిన సూపర్ మార్కెట్ ఏది? అవెన్యూ సూపర్ మార్ట్స్ అయిన డీమార్ట్ గురించి. డీమార్ట్ గురించి చెప్పాలి అని అంటే, ఇండస్ట్రీతో పాటు పోల్చుకున్నట్టయితే వీళ్ళ యొక్క వాల్యుయేషన్స్ 83 టైమ్స్ పీ రేషియోలోనే ట్రేడ్ అవుతుంది. అంటే విశాల్ మెగామార్ట్ విషయానికి వస్తే 58 times. అండ్ ఎలక్ట్రానిక్స్ మార్ట్కి వస్తే 49 టైమ్స్ ఉంది. అండ్ అలానే వి మార్ట్కి కానీ వస్తే 41 టైమ్స్లో మాత్రమే చేస్తుంది. కానీ ఈ పర్టికులర్ కంపెనీ డీమార్ట్ యొక్క షేర్ని కొనాలి అని అంటే అది ₹1 ప్రాఫిట్ జనరేట్ చేస్తే ₹83 అధికంగా ఇచ్చి మీరు కొనుక్కుంటున్నారు. ఇంత ఎక్కువ వాల్యుయేషన్ ఏంటి అంటే, కంపెనీ పరంగా కూడా కొన్ని విషయాలు, కొన్ని లాభాలు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి కదా. అందులో కానీ చూసుకున్నట్టయితే మొట్టమొదటి విషయం ఏంటి అని అంటే, డీమార్ట్ వాళ్ళ యొక్క అన్ని స్టోర్స్ని ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు సొంతగానే మేనేజ్ చేసుకుంటున్నారు, సొంతగానే వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. అంటే వీళ్ళు రెంట్ కట్టవలసిన అవసరం అయితే లేదు. అండ్ అలానే వీళ్ళు గ్రాసరీస్ కానీ, అండ్ అక్కడ కావాల్సిన మనం రోజు వాడే ఎసెన్షియల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద దృష్టిని అయితే పెట్టారు. అయితే మన దేశంలోని ఈ రీటైల్ మార్కెట్ యొక్క విలువ 15 lakh crores ఉంది. అందులోని డీ మార్కెట్ యొక్క మార్కెట్ షేర్ 5% ఉంది. ఇది ఇలా ఉన్నప్పటికీ కూడా మనం కానీ ఈ కంపెనీ యొక్క గ్రోత్ రేట్ కానీ తీసి చూసినట్టయితే యావరేజ్గా ఒక 25 నుంచి 30% వరకు ఉండేది గత కొన్ని సంవత్సరాలుగా. కానీ రఫ్గా ఈ సంవత్సరం అది 16% దగ్గరే ఆగిపోయింది. దానితో పాటుగా ఈ సంవత్సరం Q1లోని వచ్చిన రిజల్ట్స్ ఆధారంగా కానీ చూస్తే ఓల్డ్గా ఉండే స్టోర్స్ నుంచి మొమెంటం అంత వేగం లేకపోయేసరికి 10.8% ఉండే గ్రోత్ కాస్త 5.5%కి పడిపోయింది. అదే తీరులో ఆపరేటింగ్ మార్జిన్స్ అనేది 7.8% దగ్గర ఆగినాయి. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ కూడా గత 3 సంవత్సరాలుగా 14.8% నుంచి 12.8%కి తగ్గినాయి. ఫిక్స్డ్ అసెట్ టర్న్ ఓవర్ కూడా పడిపోయింది. ఎందుకు? కొత్తగా పెట్టినవి ఈ స్టోర్స్ అనేవి కొంచెం ఆపరేషన్లోకి రావడం, దాని నుంచి కొంచెం లాభాలు రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. అండ్ ఈ తీరులో ఉన్నప్పటికీ కూడా మేనేజ్మెంట్ వాళ్ళు మేము ఇంకొక 10-20% స్టోర్స్ని యాడ్ చేస్తాం రాబోయే కొంతకాలంలోని. సో దానివల్ల మాకు ఒక 3000 నుంచి 3300
క్రోర్స్ వరకు ఖర్చు అవుతుంది అని అంటున్నారు. ఇవి ఇలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అత్యధికమైన పెద్ద సమస్య ఏంటి అనంటే, ఇదివరకు అందరూ కూడా చీప్‌గా దొరికితే మనకు వస్తువులు చాలని ఒక సండే షాపింగ్‌కి అలొకేట్ చేసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు కన్వీనియన్స్‌కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు వినియోగదారులు. ఏవైతే ఈ 10 మినిట్ లోపు నేను డోర్ డెలివరీస్ చేస్తామంటూ జెప్టో, ఇన్‌స్టామార్ట్ అండ్ బ్లింకిట్ వచ్చేసాయో వాటి నుంచి వీళ్ళు పోటీని అత్యధికమైన తీరులోని అందుకుంటున్నారు. సో అది కంపెనీ నంబర్ 1. సో ఇప్పుడు కంపెనీ నంబర్ 2 గురించి తెలుసుకుందాం. ఏదైతే కంపెనీ ఒక కెమికల్ ఆర్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఫాసిల్ ఫ్యూయల్ నుంచి రెన్యూబుల్ ఎనర్జీ దిశలోకి మారాలి అని అనుకుంటే ఈ ట్రాన్సిషన్‌ని ఏర్పరచడం కోసం ఒక సెపరేట్ అయిన ప్లాంట్‌ని తయారు చేసి, డిజైన్ చేసి, ఆపరేట్ చేసి దాన్ని రన్ చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి ట్రాన్సిషన్‌లోని ప్రాబ్లమ్ ఏది ఎదుర్కోకుండా థర్మాక్స్ వాళ్ళు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్‌ని అందిస్తున్నారు. కంపెనీ నంబర్ 2 థర్మాక్స్. అయితే ఈ థర్మాక్స్ వాళ్ళు దీర్ఘకాలికంగా వాళ్ళ భవిష్యత్తులోని క్లీన్ ఎనర్జీ, ఎయిర్ అండ్ వాటర్‌ని దృష్టిలో పెట్టుకొని రెన్యూవబుల్ సోర్సెస్‌కి ఎవరెవరైతే మారాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వన్ స్టాప్ సొల్యూషన్‌గా వీళ్ళు మొత్తం అందిస్తున్నారు. అయితే ఇక్కడ బిజినెస్‌కి డిమాండ్ ఉంది. అండ్ వీళ్ళకి మార్జిన్స్ కూడా బాగానే ఉన్నాయి. అయితే ఇదే నేపథ్యంలో ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ విషయానికి వస్తే 95 టైమ్స్ పీ రేషియోలో ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఈ కంపెనీ ఇండస్ట్రీతో పోల్చుకున్నట్టయితే ఆపరేటింగ్ మార్జిన్స్ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇండస్ట్రీ కన్నా చాలా తక్కువ మోతాదులోనే ఉన్నాయి. అండ్ రెండవది ఓవరాల్‌గా సేల్స్ యొక్క గ్రోత్ కూడా స్లో అయిపోయింది. ఎందుకు అయింది? ఈ పర్టిక్యులర్ బిజినెస్ అనేది ప్రాజెక్ట్ బేస్డ్‌గా, ప్రాజెక్ట్ ఇంటెన్సివ్‌గా నడుస్తాయి. ప్రాజెక్ట్ ఇంటెన్సివ్‌లోని ఎగ్జిక్యూషన్ రిస్క్స్ అనేవి చాలా వరకు ఉంటాయి. అంటే ఏంటి? ఎప్పుడన్నా ప్రాజెక్ట్‌ని అనుకున్న టైమ్ లైన్స్ లోపు చేయలేకపోతే, ఎక్కడైనా డిలే అయితే ఆపరేటింగ్ మార్జిన్స్ అనేవి అక్కడ వెళ్ళిపోతాయి. సో అక్కడ ముఖ్యంగా ఎఫ్‌జీడీ ప్రాజెక్ట్స్‌ని మనం బ్లడ్ బాత్ కింద చెప్పొచ్చు. అంటే టైంకి గాని జరగలేదనంటే ఆ తిన్‌గా వచ్చే మార్జిన్స్‌లో లాభాలు కూడా మిగలవు. అలానే బయో సీఎన్జీ ఏదైతే ఉందో దాంట్లో సెవరల్ టైమ్స్ ఈ పర్టిక్యులర్ కంపెనీ రైట్ డౌన్స్ చేయాల్సి వచ్చింది. దాంతో పాటుగా ఎఫ్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎగ్జిక్యూషన్స్ కానీ ప్రాఫిటబిలిటీని పలుమార్లు వీళ్ళు పోస్ట్‌పోన్ చేయాల్సి వచ్చింది. సో ఇటువంటి తీరులోని ఇటువంటి హిస్టరీ తోటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆర్డర్స్ అనేవి ఈ కంపెనీకి అతి తక్కువ మార్జిన్స్ అయిన 5-8% మధ్యలో వస్తున్నాయి. సో ఓవరాల్ మార్జిన్స్ కూడా ఈ కంపెనీకి జస్ట్ 10% మధ్యలో ఉంది. దీనితో పాటుగా వీళ్ళ నెట్ ప్రాఫిట్ కోర్ బిజినెస్ నుంచి మాత్రమే కాకుండా ఇతర సోర్సెస్ నుంచి వచ్చేవి కూడా ఎక్కువగా ఉన్నాయి. ల్యాండ్ సేల్స్ నుంచి, గ్రాంట్స్ నుంచి, డివిడెండ్స్ నుంచి వచ్చే ఇన్కమ్ వల్ల కూడా నెట్ ప్రాఫిట్ చాలా బలంగా కనిపిస్తుంది. కానీ అది మొత్తం అయితే పిక్చర్ అది కాదు. ఈ ప్రెషర్ పాయింట్స్ తో పాటుగా పైనుండే సమస్యలతో పాటు ఇంకొన్ని ప్రెషర్ పాయింట్స్ కూడా వీళ్ళు చూస్తున్నారు. సో ఈ ప్రెషర్ పాయింట్స్ ఏంటి? ఫిక్స్డ్ అసెట్ టర్నోవర్ రేషియో కూడా చాలా వరకు తగ్గింది. ఎందుకు? వీళ్ళు ఇప్పుడు ఏదైతే పెట్టుబడి చేసి ప్లాంట్స్ ని BOO బిల్డ్ ఓన్ ఆపరేట్ అనే మోడల్లోని ఏర్పరుస్తున్నారో దానికి ఇన్వెస్ట్మెంట్ అనేది ఇనిషియల్గా ఎక్కువ మోతాదులో వెళ్తుంది. దాని నుంచి వచ్చే ఆదాయానికి వీళ్ళు దాదాపుగా 10 నుంచి 25 సంవత్సరాల మధ్యలోపు ఆగాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటుగా 2026లోని వచ్చిన ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ 1000 కోట్ల దగ్గర నుంచి 500 కోట్లకి పడిపోయింది. వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ అయిపోవడం వల్ల అండ్ ఈపీసీ ప్రాజెక్ట్స్ లోనే ఎగ్జిక్యూషన్ డిలేస్ వల్ల ఇంత చూడాల్సి వచ్చింది. ఇవన్నీ ఉన్నప్పటికీ కొంచెం మనం బ్రైటర్ సైడ్ విషయానికి కానీ వచ్చినట్టయితే వీళ్ళు ఇటీవలే 4000 కోట్లని 1 గిగావాట్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ కోసం వీళ్ళు ఖర్చు పెట్టారు. సో దీని నుంచి 2026-27 మధ్యలోనే 30% కన్నా ఎక్కువ ఇన్ఫ్లో వస్తుందని అయితే వీళ్ళు ఆశిస్తున్నారు. అండ్ ఇది ఎప్పుడు ఆర్డర్స్ వచ్చినప్పటికీ కూడా దీన్ని మనం కన్వర్ట్ చేసుకునే విధంలో ప్రాఫిటబిలిటీకి ఒక సమస్యగానే ఉంటుంది. కంపెనీ నంబర్ 3. నేను ఇప్పుడు మాట్లాడబోయే ఈ కంపెనీ ఏరోస్పేస్లోని ఎయిర్ క్రాఫ్ట్స్ని కానీ ట్రక్స్ని తయారు చేయదు. కానీ దానికి చాలా కీలకమైన కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేసి అందిస్తుంది. అతిపెద్ద క్లయింట్స్ అయిన ఎయిర్బస్, బోయింగ్, BMW వాళ్ళతోటి దీర్ఘకాలికమైన కాంట్రాక్ట్స్, మార్జిన్స్ అనేవి చాలా థిన్గానే ఉన్నప్పటికీ కూడా ఈ పర్టికులర్ బిజినెస్లో మరి ఇంకెవ్వరు కూడా ఎంటర్ అవ్వలేరు. ఇది ఒక డ్రీమ్ బిజినెస్ లాగా అనిపిస్తుంది కదా. నేను మాట్లాడే కంపెనీ ఏంటి? డైనమాటిక్ టెక్నాలజీస్. సో డైనమాటిక్ టెక్నాలజీస్ విషయానికి కానీ వస్తే వీళ్ళ యొక్క నంబర్స్ విషయానికి వస్తే PE రేషియో 143 టైమ్స్ ఉంది. అండ్ అదే టైంలో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్ 10% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 6.6% దగ్గర ఉండే, నెట్ ప్రాఫిట్ 3.1% దగ్గర ఉంది. గత 3 సంవత్సరాలుగా సేల్స్ అనేది కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 7.2% మాత్రమే పెరిగింది. యూజువల్గా ఈ బిజినెస్లోని ఈ కంపెనీకి ఏరోస్పేస్ నుంచి 50% దాకా ఆదాయం అనేది వస్తుంది. సో అది గత 1 సంవత్సరంలోని బలంగా పెరిగింది. కానీ మిగతా 50% వచ్చేది కాస్త కేవలం 7% మాత్రమే పెరిగింది. అండ్ అలానే మెటలర్జీ నుంచి 22% వరకు ఆదాయం వచ్చేది కాస్త లాస్ మేకింగ్ గా మిగిలిపోయింది. యూకే హైడ్రాలిక్స్ కూడా సప్లై చైన్ సమస్యల వల్ల వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ కూడా లాసెస్ కింద, ఎబిటా కూడా నెగటివ్ లో రిపోర్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఓవరాల్ గా గ్రోత్ గానీ గత సంవత్సరం 4th క్వార్టర్ కి తీసి చూస్తే 13.8% దగ్గర ఉంది ఆదాయం పెరిగిన దిశ. కానీ దీంట్లోని కాన్స్టెంట్ గా కరెన్సీ గ్రోత్ మాత్రం కేవలం 7.1% మాత్రమే ఉంది. ఎర్నింగ్స్ కూడా చాలా వాలటైల్ గా ఉన్నాయి అండ్ అదర్ ఇన్కమ్ నుంచి కూడా ఎక్కువ సపోర్ట్ అనేది లభించింది. సో దీనితో పాటుగా ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో 2.6 టైమ్స్ నుంచి 1.9 టైమ్ కి తగ్గింది. ఎందుకు? ఏరోస్పేస్
టెక్స్టైల్స్ రంగంలోని కావాల్సిన ఇన్వెంటరీ కానీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి ఇక్కడ. అండ్ దానితో పాటుగా క్యాష్ ఫ్లోస్ కూడా వాలటాలిటీకి గురైంది. ఇప్పుడు కంపెనీ నెంబర్ 4 గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీ నెంబర్ 4 చాలా ఒక మంచి తీరులోనే, అంటే ఇప్పుడు ఒక స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్ స్టీల్ తయారు చేసే ఫర్నెసెస్లోని 24/7 వాళ్ళకి ఆక్సిజన్ సప్లై అనేది ఉండాలి. మనకి హాస్పిటల్స్లోని మెడికల్ గ్యాసెస్ యొక్క అవసరం ఉంది. అండ్ అలానే ఫ్యాక్టరీస్లోని వివిధ రకాల స్పెషాలిటీ గ్యాసెస్. సో ఇటువంటి గ్యాస్ ప్లాంట్స్ని తయారు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఈ కంపెనీయే, లిండే ఇండియా. లిండే ఇండియా వాళ్ళు ఇటువంటి కస్టమర్స్ వినియోగదారులకి కావాల్సిన గ్యాస్ ప్లాంట్స్ని బిల్డ్ చేసి ఓన్ చేసి ఆపరేటింగ్ మోడల్లో BOO మోడల్లో దీర్ఘకాలికమైన ఒప్పందాలని చేసుకుంటారు. సో దీనివల్ల వీళ్ళకి ఆదాయం అనేది రికరింగ్గా మంత్ ఆన్ మంత్ వస్తూనే ఉంటుంది. అయితే ఈ పర్టికులర్ కంపెనీ యొక్క వాల్యుయేషన్ విషయానికి వస్తే 105 టైమ్స్ PE రేషియోలో ట్రేడ్ అవుతుంది. ప్రైస్ టు సేల్స్ రేషియో 22.8 టైమ్స్ దగ్గర ఉంది. అండ్ సేల్స్ గ్రోత్ గత 2 సంవత్సరాలకి నెగటివ్ నుంచి సింగిల్ డిజిట్ పాజిటివ్ మధ్యలోనే కొట్టుమిట్టాడుతుంది. అండ్ దానితో పాటు ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ డివిజన్ నుంచి ఇదివరకు 32% ఆదాయం వచ్చేది కాస్త గత సంవత్సరం 11% పడిపోయింది. అండ్ కాకపోతే ఆపరేటింగ్ వీళ్ళు మార్జిన్స్ మిక్స్ని మార్చుకోవడం వల్ల గ్యాసెస్ నుంచి 36% వీళ్ళకి ఎక్కువ ఆపరేటింగ్ మార్జిన్స్ అనేవి మిగిలినాయి. కాకపోతే మేనేజ్మెంట్ వాళ్ళు ఏమేమి ఎదుర్కోవాలి సమస్యల విషయానికి కానీ వచ్చినట్టయితే ఈ బిజినెస్కి ఇప్పటిదాకా అంత కాంపిటీషన్ లేకపోయినప్పటికీ భవిష్యత్తులో చాలా మంది పోటీదారులు వస్తారు. దానివల్ల ధరల్లోనే మేము చాలా కోల్పోవాల్సి ఉంటుంది. ప్రిడేటర్ ప్రైసింగ్కి మేము లోన్ అవుతాం, గురవుతామని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు గవర్నెన్స్కి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. 2021 నుంచి 26 మధ్యలో 5 సంవత్సరాల పాటుగా షేర్ హోల్డర్స్ ఈ కంపెనీస్ మధ్యలో జరిగిన రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ని అసలు అప్రూవే చేయలేదు. అండ్ దాని మీద కొన్ని క్లారిఫికేషన్స్ కావాలి అని అంటూ రెగ్యులేటరీ పరంగా కూడా మనకు కొన్ని క్లారిఫికేషన్స్ గురించి సమస్యలు అయితే ఉన్నాయి. అయితే కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ సైజ్ చూస్తే 2500 crores ఉంది, ఏదైతే 2026 యొక్క రెవెన్యూ. అయితే నేను ఇప్పటిదాకా దాచి సస్పెన్స్లోని 5వ కంపెనీ గురించి చెప్తున్నాను కదా. ఇప్పటిదాకా మనం చూసిన హైయెస్ట్ వాల్యుయేషన్స్ 143 టైమ్స్ డైనమాటిక్ టెక్నాలజీస్ వాళ్ళది. అండ్ ప్రైస్ టు సేల్స్ రేషియో 22.8 టైమ్స్ ఏదైతే లిండే ఇండియా వాళ్ళది చూసాం కదా. దీన్ని కూడా దాటేస్తూ మనం ఇప్పుడు ఈ 5వ కంపెనీ గురించి తెలుసుకుందాం. క్యూపిడ్ లిమిటెడ్. అయితే సౌత్ ఆఫ్రికాలోని HIVని నిరోధించడం కోసం ఫీమేల్స్కి సంబంధించిన కాండమ్స్ని తయారు చేసి అందించడం ఈ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు. 100కి పైగా దేశాలకి వీళ్ళు తయారు చేసే కాండమ్స్ని ఎగుమతి చేస్తున్నారు. కాండమ్స్ మాత్రమే కాకుండా IVD కిట్స్తో పాటు డియోడ్రెంట్స్, హెయిర్ ఆయిల్స్ అండ్ పర్ఫ్యూమ్స్ని కూడా తయారు చేసి అందిస్తున్నారు. ఈ పర్టికులర్ బిజినెస్ చాలా నీష్ అయింది కాబట్టి గత సంవత్సరంలోని ఈ కంపెనీ యొక్క ఆదాయం అండ్ మార్జిన్స్ కూడా చాలా వరకు మెరుగుపడింది. అయితే డీటెయిల్స్ గురించి రావాలి అంటే PE రేషియో ఎంతలో ట్రేడ్ అవుతుంది తెలుసా? 280 టైమ్స్లోనే. అండ్ ప్రైస్ టు సేల్స్ రేషియో 80 టైమ్స్లోని ట్రేడ్ అవుతుంది. ఇంతకుముందు స్టాక్ 20 to 60 టైమ్స్ దానికి వచ్చిన ఎర్నింగ్స్లోని ట్రేడ్ అయ్యేది, కానీ చాలా ఫాస్ట్గా రీరేట్ అనేది అయిపోయింది. నేను ఇదివరకు చెప్పినట్టుగానే వీళ్ళ పోటీదారుల విషయానికి వస్తే మ్యాన్కైండ్ ఫార్మా వాళ్ళు కేవలం 14,000 crores మార్కెట్ క్యాపిటల్ తోటి వీళ్ళ యొక్క స్టాక్ అనేది 53 టైమ్స్ PE రేషియోలో ట్రేడ్ అవుతుంది. అంటే వీళ్ళ యొక్క మార్కెట్ షేర్ అనేది 30% దాకా ఉంది మ్యాన్కైండ్ ఫార్మా వాళ్ళది. అండ్ దాంట్లోనే ఇక్కడ డ్యూరెక్స్ యొక్క ఓనర్ అయిన రెకెట్ వాళ్ళు 11 టైమ్స్ PE రేషియోలో ట్రేడ్ అవుతున్నారు. ఇప్పుడు మన కంపెనీ గురించి వచ్చేద్దాం. మన కంపెనీ యొక్క మొత్తం షేర్ క్యూపిడ్ లిమిటెడ్ వాళ్ళది జస్ట్ 3%, కానీ వీళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 30,000 crores ఉంది. అంటే మొత్తం ఇండియన్ ఫీమేల్ కాండమ్ మార్కెట్ యొక్క విలువ కన్నా 11 టైమ్స్ ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఆపరేట్ చేస్తున్నారు. సరే, మన ఇండియాను వదిలేండి, ప్రపంచవ్యాప్తంగా ఉండే మార్కెట్ సైజ్తో పోలిస్తే ఎలాగుంది? వాళ్ళు 2030 కల్లా 12,000 కోట్లని చేరుకుంటారనే అంచనా ఉంది. సో దాంతో పోలిస్తే ఇప్పుడే ఆల్రెడీ 2.5 టైమ్స్ ఎక్కువ మోతాదులోనే ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. అంటే దీనికి కారణం ఏంటి, ఆర్ దీని వెనకాతలు ఉండే లాజిక్ ఏంటి? మన దేశంలోని ఈ కంపెనీకి సంబంధించిన అవకాశాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో దాన్ని ఇప్పుడే స్టాక్ ప్రైజెస్లోకి మనం కేటాయించేసాం. ఆల్రెడీ ఆ వాల్యుయేషన్ని అంత లెవెల్లో పెంచేసాము. 2026లోని ఈ కంపెనీ యొక్క మార్జిన్స్ అన్ని కూడా మనం పెరగడం చూసాము. సో మేనేజ్మెంట్ యొక్క టార్గెట్ ఏంటి? ఇప్పుడు ఉండే 391 crores నుంచి 2030 లోపల 1150 crores వరకు పెంచాలి. 2027 నాటికల్లా ఈ రెవెన్యూ టార్గెట్ అనేది 600 కోట్లకి చేరుకోవాలి. అండ్ ప్రాఫిట్ టార్గెట్ 180 crores వరకు చేరుకోవాలి అని నమ్ముతున్నారు. సౌత్ ఆఫ్రికాలో కూడా గవర్నమెంట్ వాళ్ళు 5 సంవత్సరాలకి ఒక కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల ఇది ఒక పాజిటివ్ విషయంగా చూస్తున్నారు. అండ్ దానివల్ల ఇలా బిజినెస్ ఇంకా బలపడుతుందని నమ్ముతున్నారు. కాకపోతే వీళ్ళకి రిస్క్స్ అనేవి లేకపోగా లేవు. కాన్సన్ట్రేషన్ రిస్క్ అనేది ఉంది. వీళ్ళకి ఇప్పుడు ఫీమేల్ కాండమ్స్ నుంచి 17% ఆదాయం అనేది వస్తుంది. అండ్ ఇక్కడ టెండర్ కానీ షిప్మెంట్ డిలేస్ కానీ ఆర్డర్ కాన్సన్ట్రేషన్ వల్ల ఎటువంటి సమస్యలు వెళ్ళినా కూడా అది వెంటనే ఆ ప్రభావం అనేది చూపించేస్తుంది. అండ్ 59% ఆదాయం వీళ్ళకి ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తుంది. ఫారిన్ కరెన్సీ ఫ్లక్చుయేషన్ రిస్క్కి ఎప్పటికప్పుడు గురవుతూనే ఉంటారు. సో ఇవండి ఏవైతే 5 కంపెనీలు దాని యొక్క వాల్యుయేషన్స్ చాలా ఎక్కువ మోతాదులో గ్రోత్తో పాటు పోలిస్తే, గ్రోత్ అంత లేకపోయినప్పటికీ కూడా వాల్యుయేషన్స్ మాత్రం అత్యధికమైన పరిస్థితుల్లో, అంటే మీరు చాలా ఎక్కువ ఇచ్చి కొనుక్కుంటున్నట్టుగా ఉన్నాయి. కాబట్టి దాని యొక్క ఫ్యాక్ట్స్ ఏంటి, వాళ్ళు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, అండ్ ఎందుకు
ఎందుకు వాల్యుయేషన్స్ ఇంత మోతాదులో ఎక్కువ ఉంది, అండ్ ఇది జస్టిఫైబులా కాదా అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. సో ఆన్ దట్ నోట్ ఇంకా మంచి వీడియోతోటి మీ ముందుకి రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. అయితే మేము ఇప్పుడు చెప్పిన ఈ వీడియోలో 5 స్టాక్స్ ఎప్పుడు కూడా రికమెండేషన్ పర్పస్ కోసం చెప్పినవైతే కాదు, ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసము ఇట్లాగుంది దీని వెనకాతల పరిస్థితి అనేది ఒక రీజనబుల్ స్టేటస్లో మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.